హల్లెలూయా. మరి ఇది పైకాడ అయినప్పటికీ ఎన్నో గ్రామాల నుంచి మీరు రావడం వల్ల ఇక్కడ ఒక మంచి సంఘంగా బలపడి కింద మందిరమే కాకుండా మళ్ళా పైన కూడా మీకు రూపంలో మందిరాన్ని ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. కారణం ఏదైనా కావచ్చు కానీ మొత్తానికి పైన కూడా దేవుడికి మందిరాన్ని ఇచ్చారు. దేవుని యొక్క కృపే. దేవుని స్తోత్రం. మంచిది. ఈ సమయం ముందు దేవుని గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో ముఖమును రెండిటితో తన కాలు కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ యేసు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మీ యొక్క ప్రేమ దయా కృపను బట్టి ప్రభువా, మీరు గడిచినటువంటి సంవత్సరములన్నీ కూడా మీరు ఎంతగానో కాపాడారు. దేవాని స్తోత్రములు. ఈ ప్రాంతంలో ప్రభువాని స్తోత్రములు. దైవజనులు దేవదాసయ్య గారిని, సువార్తమ్మ గారిని మీరు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఇక్కడ సువార్తను ప్రారంభించి దేవాని స్తోత్రములు. ఓ ప్రభు, ఈ యొక్క గ్రామంలోని పరిసర ప్రాంతంలో కూడా గ్రామాల్లో మందిరాలు కట్టడానికి నీ పనిని వారి కుమారుల ద్వారా ఓ ప్రభు పలు విధాలుగా జరిగించడానికి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ మందిరము కట్టబడి ఓ ప్రభు ఇప్పటికీ 21 సంవత్సరం నిండి 22 సంవత్సరం అని తెలియపరుస్తున్నారు. దేవాని స్తోత్రములు. ఇదిగో ఆలయ ప్రతిష్ట పండుగ సందర్భంగా మీ దాసులు మమ్మల్ని కూడా స్థలానికి నిబిడలు ఆహ్వానించగా మీ దాసులు మేము నిబిడలతో కలిసి కొద్దిసేపు గడపడానికి నిబిడలందరినీ చూడడానికి ప్రభా మేము నీ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మాట్లాడుచున్నాను. బలపరచండి. చూడ నీ బిడ్డలు అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించడం సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనము చూసినట్లయితే ఇక్కడ రాజైనటువంటి ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరమున మరి ప్రవక్త అయినటువంటి యెషయా ఒక దర్శనాన్ని చూస్తున్నారు. అదండి, ప్రవక్త అయిన యెషయా ఒక దర్శనం చూస్తున్నారు. ఒక పెద్ద మందిరం ఉంది. ఆ మందిరంలో అత్యున్నతమైనటువంటి సింహాసనం, చాలా పెద్దది. దాని మీద ప్రభువు మందిరంలో ఆసీనుడై ఉన్నారు. దేవుని స్తోత్రం. కూర్చున్నారు. ఆయన యొక్క చొక్క అంచులు దేవాలయమును నిండుకొని ఉండేను. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు మందిరంలో సింహాసనం మీద కూర్చున్నారు. ఆయన యొక్క చొక్క అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచులు అంటే మందిరం అంతా కూడా కప్పేసింది. అంటే ఈ అంచులు దేవునికి మహిమకు సాదృశ్యం. ఎందుకండి దేవునికి మహిమకు అంటే ఇప్పుడు ఈ మందిరంలో దేవుని యొక్క మహిమ ఉంది. ఏముందండి?
దేవుని యొక్క మహిమ ఉంది. ప్రభు కూర్చున్నారు ఆశీనులై. ఆయన చొక్కా అంచులు ఏంటంటే మందిరం అంతా కూడా నిండుకొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకి ఇంకా పైగా ఎవరున్నారు? చెరుకులు. దేవుని స్తోత్రం. అయితే వాళ్ళు ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయండి? 6 రెక్కలు. 2 రెక్కలతోటేమో ఏం కప్పుకుంటున్నారు? ముఖాన్ని కప్పుకుంటున్నారంట. 2 రెక్కలతోటేమో కాళ్ళు కప్పుకుంటున్నారు. 2 రెక్కలతోనూ ఎగురుచు ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రతి గానాలు చేస్తున్నారు. ఏమని? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వారు గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నారండి? ప్రతి గానాలు దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మందిరాలు పెద్దవి ఉన్నాయి. కానీ ఆ మందిరాల్లో మనుషులు ఉండడం లేదు. దేవుని స్తుతించేవారు కూడా ఉండడం లేదు. దేవుని స్తోత్రం. మందిరం ఉంటే సరిపోదు. మందిరం నిండా ఎవరు ఉండాలండి? ప్రజలు ఉండాలి. పిల్లలు మందిరంలో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క మహిమ మన మధ్య ఏమవుతుందంటే నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ మందిరములో ఉంద కనుకనే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరం కూడా కలిసి దేవుని స్తుతిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క మందిరాన్ని గురించి చక్కని విషయాన్ని అగ్నిగ్రంథంలోని 2:9 సమయలేదు కానీ అక్కడ ఉంది. ఈ కడవల మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. హల్లెలూయా. ముందు కింద భాగంలో మీరు కట్టుకున్నారు. అప్పటికే ఆ మందిరంలోనూ దేవుని యొక్క మహిమ నిలిచి ఉంది. అందుకే మీరందరూ కూడా దేవుని మందిరంలో దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తుతిస్తున్నారు కనుక మీ మధ్య దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలని చేస్తున్నారు. దేవుడు చేసినటువంటి ఆ ఘనమైన కార్యాలను బట్టి, పనులను బట్టి ప్రియులారా, వల్ల దేవుడు మీకు మరొక చెప్పండమ్మా మందిరాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు కడవర మందిరం యొక్క మహిమ కంటే ఈ కడవర యొక్క మందిరం యొక్క మహిమ ఈ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే మించును. అంటే దానికంటే ఎక్కువ. అంటే దేవుని ఉద్దేశం ఏమైందని మీరు బహుశా ఈ స్లాబ్ కొంచెం ఓట కింద దిగి వస్తుందన్న ఉద్దేశంతో ఈ పైభాగం చేసి ఉండవచ్చు. కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ పని జరగవలసి ఉందేమో. దేవుని స్తోత్రం చెప్పండి. అంతకంటే ఎక్కువ ప్రజలు రక్షించుకోవాల్సి ఉంది. ఇక్కడ అనేకమైనటువంటి అద్భుతాలను, సూచక్రియలు, మహోత్కార్యాన్ని దేవుడు చేయాలని చెప్పి ఆశయాలు ఉన్నారేమో. దేవుని స్తోత్రం. ఆ యొక్క మందిరం మహిమ కంటే ఈ మందిరం యొక్క మహిమ మించునని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్రం. నమ్మి చేతులపైకి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టండి. ఇలాగా ఈ యొక్క అంగీకరణలో ఉన్నది 7వ వచనంలో ఈ మందిరము మహిమతో నిండిపోతుంది. ఏంటంటే ఈ మందిరము మహిమతో నిండిపోతుంది. దేవుని స్తోత్రం. మందిరంలో ఏముండాలండి? ఏముండాలి చెప్పండి? దేవుని మహిమ ఉండాలి. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము
మనకి దేవుని మహిమ. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క మహిమ మందిరములో నిండి ఉంటాయి. దేవుని స్తోత్రం. మందిరాన్ని దేవుని యొక్క మహిమతోటి నింపుచున్నా. దేవుని స్తోత్రం. ఈ యొక్క మందిరంలో కుంటివారికి కాలు కావాలి, గుడ్డివారికి ఆమె అంటే అర్థమేంటి? అది అంత స్పీడ్ కూడా దేవుని స్తోత్రపండి. కుంటివారు నడవాలి, గుడ్డివారికి చూపు రావాలి, రోగులు స్వస్థత పొందాలి, దైవం చేత పీడించబడుచున్న వారికి విడుదల కలగాలి, పాపులు పుణితులు కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళా వచ్చే సంవత్సరం నాటికి ఈ మందిరము ఖాళీ లేకుండా దేవుడు నింపునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ ఈ మందిరము చుట్టూ, మందిరము లోపల ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక. హల్లెలూయా. ప్రభువు మిక్కిలి పిల్లారా, దేవుని యొక్క వాక్యము మనకి నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం. ప్రవక్త అయినటువంటి యెషయా దర్శనములో ఏమని చూస్తున్నా చెప్పండి? ప్రభువు సింహాసనం మీద కూర్చున్నట్లు, ఆయన చొక్కా అంచులు దేవాలయం అంతా నిండుకొని ఉన్నట్లు, ఇంకా ఆయన దూతలు పైగా ఏం చేస్తున్నారు చెప్పండి? ముఖాన్ని కప్పుకొని, కాళ్ళు కప్పుకొని, ఇంకా రెండు చేతులతోటి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానాపతిగానాలు చూస్తూ దేవుని మహిమ పరుస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత క్రితం ఉన్న మందిరం మహిమ కంటే ఈ మందిరంలో దేవుని యొక్క మహిమ హెచ్చుగా ఉంటుందని చెప్పి మనం అందరూ కూడా ఏం చేయాలంటే నమ్మాలి. దేవుని స్తోత్రం. 22వ వార్షిక పండుగ దినమున మనం నమ్మాలమ్మా. నమ్మడం నీ వాళ్ళైతే నమ్మవారికి సమస్తము సాధ్యం. ఎవరైతే నమ్ముతారో వారు నా మహిమను చూస్తారు. నమ్మకుండా మనం ఎలాగో దేవుని కార్యం చూడగలుగుతాము? దేవుని స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చేవారు దేవుడు ఉన్నాడు, నీవు వెతుకువానికి బలము దయచేవాడు, నీవు నమ్మవలను కదా అని దేవుని వాక్యం నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని శక్తికి వస్తున్నామంటే ఇంకా మన విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్నాడు, మన విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తున్నారని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం. పరిసర ప్రాంతాల నుండి, చాలా చాలా దూర ప్రాంతాల నుండి మీరు స్థలాలకి వస్తున్నారు. ఇంకా మీతో పాటు ఇంకా అనేక మందిని నడిపించునుగాక. ఇంకా ఈ యొక్క స్థానిక గ్రామం నుండి కూడా, ఆయా ప్రాంతాల నుండి కూడా ఇంకా మరి ఎక్కువగా ప్రజలు ప్రభు నడిపించునుగాక. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? చెప్పండి. హల్లెలూయా. కలుగుతారండి. నేనైతే కొంచెం అన్ని బాగా కలుగున్నాను చెప్పి అనుకుంటున్నా. మరి మీరైతే ఆరోగ్యం అందరికీ బాగా ఉంటుందా? దేవుడు చూద్దాం. చెప్పాలండి మీకేనండి, మాకు చూడండి, మీకు చేస్తాము. అబ్బో చాలా చాలా కంపెనీలు ఉండండి. మీరు చెప్తున్నారు, మీకు చెప్పలేకుండా ఉన్నట్టు కూర్చున్నారు మీరు. దేవుడు స్తోత్రం. మనకి వచ్చి పోతా ఉంటాయి. మా స్వతంత్రం కూడా నేను అనుకుంటా వచ్చినప్పుడల్లా, ఫోన్లో మాట్లాడుకున్నప్పుడల్లా ఈ బలహీనత వైపు చూసి మీరు బలహీన కావకండి, బలవంతుడైన దేవుని చూసి మీరు ప్రభువులో కొనసాగండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకి పిల్లలు మనం చూడాల్సింది మనకున్న బలహీనతలుగా, మన ఎదుర్కొన్నటువంటి బలవంతుడైనటువంటి బలహీనత అనేది శాతం ద్వారా మనకు కలుగుతూ ఉంటుంది. అందుకని బలవంతుడు ఉన్నటువంటి దేవుడు, ఆయన బట్టి మనం ముందు కొనసాగాలి. దేవుని స్తోత్రం. అయితే 26వ కీర్తన 8వ వాక్యం ఒకసారి చదువుకున్నాం చూడండి. 26వ కీర్తన 8వ వాక్యం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అమ్మా 26వ కీర్తన 8వ వచనం, యెహోవా నివాస మందిరము నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తుడైనటువంటి
అంటున్నాడు, యెహోవా నివాస మందిరమును నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందిరం అంటే దేవుడు నివాసము చేసేటువంటి స్థలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నివసించుచున్నటువంటి స్థలము. దేవుని స్తోత్రం. ఈ యొక్క మందిరములో ఆయన యొక్క తేజో మహిమ నిలుస్తుందన్నమాట. ఇక దీన్ని మనం ఏం చేయాలి? దైవాన్ని నేను ప్రేమించుచున్నాను. దేవుని స్తోత్రం. అంటే మా మందిరంలో నేను ఒక ఫ్లెక్సీ బోర్డు పెట్టాను. దాని మీద ముందు ఒక వాక్యం, అలాగే నేను 10 వాక్యాలను రాశాను. నేను మా విశ్వాసంతో చెప్తాను, మీరు మందిరానికి వచ్చిన వెంటనే 10 వాక్యాలు మీరు చదువుకొని కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. మొట్టమొదట మాట ఏంటంటే, ఒకటి మనం దేవుని ప్రేమించాలి. ఎవరికండి? రెండవది దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి. ఏంటండి? దేవుని మందిరాన్ని. మూడవది దైవజనుని ప్రేమించాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దైవజనుని ప్రేమిస్తున్నారో వారి వారు తప్పనిసరిగా దీవించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట నేను ప్రేమిస్తున్నానంటే కాదు, దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు. దేవుడు నీ కొరకు ఇచ్చినటువంటి ఈ మందిరం కూడా ఏం చేయాలి? అంటే ఈ మందిరంలోనికి నీవు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి దేవుడికి ఈ మందిరాన్ని ఇచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం కూడా చెప్పింది. దేవుడు స్తోత్రం చెప్పండి. చెప్పే చాలా పెద్ద పెద్ద మందిరాలు ఉండడానికి కొన్ని స్థలాల్లో ఉంటే కానీ ఆ మందిరంలో ప్రజలు ఉండరు, మనుషులు ఉండరు. మందిరంలో ప్రజలు ఉండరు, అక్కడ స్తుతులు ఉండవు, అక్కడ దేవుని మహిమ ఉండదు, అక్కడ ఆరాధన ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మందిరాల్లో ఇప్పుడు ఏముండాలి? దేవుడు ఉండాలి, దేవుని యొక్క మహిమ ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని మనం నిత్యము ఆరాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రేమించాలి, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి. మీ కొరకు దేవుడు సిద్ధపాటు చేసినటువంటి దైవజనులను కూడా ప్రేమించాలి. దేవుని స్తోత్రం. పనండి. ఆ దైవజనుడు అంటే మాకు చాలా ఇష్టం. వారింటి మాకు చాలా గౌరవం. అంటే మాట్లాడకని కాదు, క్రియల ద్వారా మనము ప్రేమించాలి. దేవుని స్తోత్రం. మాట్లాడటం మా ఇంట్లో మాట భోజనం మీ ఇంట్లో అన్నట్టు ఉంటారు. మాటలు మాత్రం చెప్తారు బాగా ప్రేమిస్తున్నామని. దేవుని స్తోత్రం. కానీ మీరు అట్లా కాదండి, మీరు చాలా మంచివాళ్ళని సంగతి తెలుసు. మీ గురించి మా సహోదరుడు స్టెఫన్ గారు నాకు చెప్తారు, చాలా మంచిగా చెప్తారు మీ అందరి గురించి. దేవుని స్తోత్రం. అయితే మీరందరూ కూడా అయ్యగారిని చాలా ఘనంగా ప్రేమిస్తున్నారని చెప్పారు. అంటే ఇప్పుడు ఇందాక సోదరుడు రాజబాబు గారు ఒక మాట అన్నారు, దైవజనుడు బలంగా ఉంటేనే సంఘం కూడా బలంగా ఉంటుంది. అంటే మన తండ్రి బలంగా ఉంటేనే పిల్లలు కూడా బలంగా ఉంటారు. నిజమే. మరి మనం నిజంగా ప్రేమించాల్సిన రీతిలో ప్రేమిస్తూ ఉంటే వారు ఎప్పుడు కూడా శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన బాగుంటారు. అయితే మీరు కూడా ఎలా ఉంటారు? అలాగే బాగుంటారు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమించండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి, దైవజనులను కూడా ప్రేమించమనేది నేను ఈ 22వ వార్షిక ఆలయ ప్రతిష్ట పండుగ సందర్భంగా మీకు చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ సంఘంలో మమ్మల్ని కూడా మా విశ్వాసులు చాలా బాగా ప్రేమిస్తామని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. దేవుని స్తోత్రం. ఈ సంగతి నేను మీకు చెప్పడం లేదు కానీ సోదరుడికి తెలుసు. నేను కూడా చూశాను ఒకసారి. మీరు కూడా చూశారా?
చాలా సంతోషం. దేవుని స్తోత్రం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కంచడంలో నేను 2 కుటుంబాలు వరకు 2 మనుషుల నిమిత్తం వచ్చాను. దేవుని పిలుపుని బట్టి మా స్వహస్తంతో 44 సంవత్సరాలు 311 మందికి బాప్తిసం ఇవ్వడానికి దేవుడు సహాయం ఇచ్చారు. ఇప్పుడు ఒక ఊరిలోనే కాదు, ఇంకా ఇప్పుడు మాకు 3 బ్రాంచ్లు కూడా దేవుడు ఇచ్చారు. దేవుని పని దేవుడు మంచిగా జరిగించుకుంటున్నారు. మేము 3 సంవత్సరాల క్రితము ఎందుకంటే కాస్త మంచి పెద్ద మందిరాన్ని కట్టడానికి కూడా దేవుడి సహాయము చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి? దేవుడిని మీరు ప్రేమిస్తున్నారు కనుక, దేవుని మందిరాన్ని మీరు ప్రేమిస్తున్నారు కనుక, దేవుడిని మీరు ప్రేమిస్తున్నారు కనుక ఎంతకంటే మందిరాన్ని మీకు దేవుడు ఇచ్చిన కనుక హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దావీదు మహారాజు అంటున్నారు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త, సృష్టికర్త, సృష్టికర్త. ఆమేన్. ఎవరండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమపరచాలి దేవుని. దేవుని మందిరం మనం ఏం చేయాలి? మహిమ మనందరి మీద కమ్మి ఉంది, మనందరితో నిలిచి ఉంది, మనందరి మధ్య ఓ పిల్లల నివాసము చేద్దాం. మనమందరం కూడా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ 2 కొరింథీ పత్రికలో 3:18 ఉంటుంది. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, సహోదరుని ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరు దైవజనుని ప్రేమిస్తారో అటు వారండి మహిమ నుండి అధిక మహిమ పొందుతురు అని చెప్పి వాక్యం నేర్పిస్తుంది. మహిమ నుండి అధిక మహిమ. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మలను అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? నిలిచిస్తా. ఎప్పుడు? దేవుడిని ప్రేమించినప్పుడు. ఎప్పుడు? దేవుడి మందిరాన్ని ప్రేమించినప్పుడు. ఎప్పుడు? దైవజనుని ప్రేమించినప్పుడు దేవుడు మిమ్మల్ని అట్లా ఇచ్చేస్తాడు. దేవుడు స్తోత్రం. దేవుడు ఇంకా మిమ్మల్ని ఉపదంతులుగా, అనుదంతులుగా, నూదంతులుగా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి నేను దైవజనుడిగా మిమ్మల్ని స్తుతి కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలనుకుంటారా? మీ విశ్వాసం ఎప్పుడు ఒకలాగే ఉండాలనుకుంటారా? మీ ఎదుగుదల, మీ ఆత్మీయత ఎప్పుడు ఒకలాగే ఉండాలనుకుంటారా? మీరు అభివృద్ధి పదంలో నిర్మించబడాలని చెప్పి ఆలోచన లేదా? అలా ఉండాలని చెప్పి మీరు ఆశపడడం లేదా? ఆశపడి గడిచే పడుతున్నాం. కాసేపు స్తోత్రాలు మరి మీకు ఉపయోగం లేదు, నాకైతే తెలియదు
కొడుకే అనుకుంటే ఈ తండ్రి ఇంకా ఎక్కువ చెప్పేస్తున్నాడు. ఈయన ఇంకా ఇప్పుడు పెడతారో ఇంకెప్పుడు వెళ్తాను, ఇప్పుడు టైం అయిపోతుంది. దేవుడి స్తోత్రం. సేపు ఏం చెప్పించినా మీ మాత్రం మా భక్తులు మేము ఉంటాం. దేవుడి స్తోత్రం. మహిమ నుండి అధిక మహిమలోనికి కృప నుండి అధిక కృపలో దేవుడు రక్షించాలంటే మా ఆశ, మా ఆలోచన. దేవుడి స్తోత్రం. పత్రిక 4వ అధ్యాయము 19 వచ్చిన అందరికి నోటలేని వాక్యం, తాగి తెలిసిన వాక్యం చెప్తారా? అక్కడే ఉంది. అక్కడే ఉందండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ యొక్క ప్రతి అవసరము తీర్చుకోడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తి కలిగినవాడు, దేవుడు మనకేమి చేయగలిగిన వాడు. అది నమ్మడం లేదా? దేవుడు మనకేమి చేయగలిగిన నమ్మడం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మాట చెప్తాను, మీరు ఏమనుకోండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది హైందవులే ఉన్నారని చెప్పి మా సంఘంలోకి వచ్చేటువంటి వాళ్ళలో దాదాపు ఒక పావులే అన్ని కులాలు, ముప్పావుల ఒకే కులం. దేవుని స్తోత్రం. అందరూ కాపు రూపాయలు 25 పైసలు మాత్రమే ఇంకా మిగతా కానీ 75 పైసలు ప్రత్యేకంగా వారు. ఎందుకంటే వారు చాలా ప్రేమిస్తారు, చాలా గౌరవిస్తారు. ఇలాంటి కార్యక్రమాలు అయితే దీని గురించి అసలు నేను చూసుకోవాల్సింది. నువ్వు కూర్చోవడం పని, ఆశంగా కూడా కూర్చోవడం పక్కన. ఎందుకంటే ఒకప్పుడు ఏం చేసి చచ్చిపోయింది. దేవుని స్తోత్రం. సంవత్సరం 44 సంవత్సరం బట్టి మాట్లాడి దేవుని స్తోత్రం. అప్పట్లో విన్నారు కదా, అయ్యగారు తండ్రి సేవ ఎలాంటి అనుభవమో, మరి అప్పుడు మాకు కూడా అలాంటి అనుభవమే. నేను కూడా కంచలో నుంచి చెన్నూరు వెళ్ళాలంటే దాటి వెళ్ళాలి. సైకిల్ వేసుకుని రోజు సైకిల్ నడిచి పోతా. ఇలాంటి వర్షంలో కూడా వెళ్ళి 2 రోజులు అక్కడికి విన్నాను. మీకు తెలుసా? దేవుని స్తోత్రం. రోడ్డు లేవు, పవగూడు వెళ్ళాలంటే ఇంతలో నీళ్లు. మరి మా అనుభవం అవి వేరు అనమాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంకా కష్టం కూడా పడాల్సిన పని లేదు. దేవుడు మంచి బిడ్డలు చేశారు. చక్కగా ఎన్ని వందల మంది రాని వాళ్ళు చక్కగా మంచిగా వంట చేస్తారు. వాళ్ళకి వచ్చి వాళ్ళని పంపిస్తారు. చక్కగా వాళ్ళు భోజనం చేస్తారు. పాత్రలన్నీ కూడా కడిగి పక్కన బాగు చేసి మొత్తం శుభ్రం చేశారు. రాత్రి 1 గంట ఉంది, 2 ఉంది, తర్వాత 3 ఉంది కాక. అదే దేవుని స్తోత్రం. మీరు కూడా అలాగే కనిపిస్తున్నారు. మీరు కూడా అలాగే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ప్రియులారా, మీకు నాశనం బట్టి, మీకు విశ్వాసం బట్టి, మీరు దేవుడు ప్రేమిస్తున్న విధానం బట్టి దేవుడు మీరు కూడా గొప్ప చేస్తారు. దేవుడు మీరు తక్కువ చేయరు. దేవుడు మీరు హెచ్చించి కనపరుస్తారు. దేవుని స్తోత్రం. దేవుడు ఇప్పుడు కూడా సిగ్గుపరచడంట. నమ్మినాలు ఎప్పుడు కూడా ఆయన ఇడువాడు. ఎడబారి చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది కదా. దేవుడి యొక్క వాక్యము అది నమ్మదగినది కదా. ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలండి? నమ్మాలి కదా. దేవుని స్తోత్రం. బైబిల్లో మనకున్న ప్రతి అవసరాన్ని కూడా ప్రభువు తీర్చుగాక. ఆమేన్. హల్లెలూయా. వస్తాను. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనము చదువుకుందాం. ఒకసారి చదువుతారా? కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి. దేనికోసం చేయాలి? దేవుని స్తోత్రం. భోజనం చేయకూడదని నేను చెప్పడం లేదు. కొంతమంది భోజనానికే ప్రాముఖ్యత ఇస్తారు. మీరంతా భోజన ప్రియులు కాదండి. దేవుని స్తోత్రం. భోజనం చేయకూడదని నేను చెప్పట్లా, కానీ భోజనం చేసిన మంచిది
తాగినా మీరేమి చేసినా సమస్యను దేనికోసం చేయాలంట? హల్లెలూయా. కొన్ని సార్లు భోజనం కాడ గొడవ దొరికింది. దేవుని స్తోత్రం. మీకు సరిగా లేదు, మాకు సరిగా ఉండలేదు, మీరు సరిగ్గా చేసే మాకు సరిగ్గా చేయలేదు. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారంటే మీరు అలాంటి వాళ్ళు నేను అనుకుంటున్నా. అవసరమైతే ఎంతమంది రాని వాడికి సర్దు పెట్టేసి మీరు అలాగే సరే ఉండగలని చెప్పి నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా అలాంటి నిర్ణయంతో ఉండాలి. ఇప్పుడు మనం చేసే పని కొంతమంది ఈ పనిలో పడిపోయి అసలు ఇప్పుడు దేవుని మందిరంలో రావడం, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం ఇది మర్చిపోతారు. అది మనం సాధన అనుకుంటారు. దేవుని స్తోత్రం. కొంతమంది చేసేవాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు చేస్తారు అనుకోండి, అది తప్పలేక వాళ్ళు ఉంటుంది. కొంతమంది ఆడనే వేట్ చేసుకుని ఆనాదాలు చూసుకుని కొంతమంది వాళ్ళ పక్కనే చేస్తారు. ఎందుకు ఆ చేసే పని చెడగొడతారు, ఇక్కడ జరిగే పని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం. మీ మంచి మంచిగా చెప్తారు, మీ మంచిగా కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు మంచిగా చూస్తే సోదరు చెప్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ మొదటి కొన్ని పత్రికలోనే ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినప్పుడు ఒకసారి సభ నుండి గుర్చాలని చెప్తున్నాను. ఏం చెప్పడానికి ఉండదు. మా భోజనం బట్టి దేవుని దేవునికి మెప్పు పొందము, తినకపోయినందున తక్కువ కాలేదు, తినినందున ఎక్కువ కాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. భోజనం బట్టి దేవునికి మనము మెప్పు పొందలేము. కొంతమంది మెప్పు కోసం చేస్తారు, మెప్పు కోసం. మన ఈ మధ్యకాలంలో ఆ సంఘంలో ఒక క్యాన్సర్ రోగికి దేవుడు స్వస్థించారు. ఫైనల్ స్టేజ్ అని చెప్పారు డాక్టర్. ఇక ఈ రోజుల మనిషి అని చెప్పారు. సరే మా ప్రయత్నం నేను చేస్తున్నాం కదా, అంతా దేవుని ఏర్పాటు, మా దేవుడు లేదని చెప్పి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. మొత్తం స్పందించి దేవుడు ఆయనలో గొప్ప కార్యం చేశారు. గంట మరి ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే కుటుంబం గడవదు. ఇప్పుడు ఆయన దేవుడు బ్రతికించాడు, ఆరోగ్యించాడు. క్యాన్సర్ ఇప్పుడు వీళ్ళు పూర్తి క్లియర్ అయిపోయిందని చెప్పారు డాక్టర్. అయితే ఆ సంతోషంలో ఆ కుటుంబ సభ్యులు ఒక ఆయన మరి దేవుని కార్యం చేసుకుంటాం భోజనం పెట్టాలని చెప్పి సంఘర్షణ అందరికీ దేవుని స్తోత్రం. ఆ రోజు రాత్రి కూటం పెట్టుకున్నారు. ప్రజలు బాగా వచ్చారు. అందరూ నిండా ఆకలి అయిపోయింది, ఆకలి అయిపోయింది, వాటి పరిచయం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత వర్షం కాస్త స్టార్ట్ అయింది. అదే ఒక పెద్ద వానగా పడి గాలి కాలిపోయింది. చెప్పారంటే చాలా బాగా ఏర్పాటు చేసేది. భోజనాలు, చికెన్ బిర్యానీ, మటన్, అబ్బో ఇంకా రకరకాల వంటలు. ఎందుకంటే ఆయన సంతోషాలు. అయితే ఇప్పుడు ఆయన ఏమనిపిస్తుందో చూశారా? ఏమనిపిస్తుందంటే మనం పెట్టుకున్న ప్రార్థన అయితే చాలా బాగా జరిగింది. పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు, ప్రజలు బాగా వచ్చారు, బాగా జరిగింది. ఆకలి అయితే అక్కడ ఉన్న గొప్ప సంగతి మాకు జనరేటర్ ఉంది. ఆ జనరేటర్ ఉండడం వల్ల జనరేటర్ ఉండడం వల్ల ఒక 3 ఏళ్ళు పనిచేస్తుంది. అయితే మీరే కంగారు పడాల్సిన పని లేదు. మనకి దేవుడు మంచి మందిరం ఇచ్చాను. మందిరం కార్యక్రమం చక్కని ఈ నగరంలో మీరు భోజనం ఏర్పాటు చేసుకుని ఉద్యోగం ఏర్పాటు చేసి మొత్తానికి ఎలాగైనా కానీ భోజనం అందరికీ తృప్తిగానే పెట్టారండి. కానీ ఆయన అంటారు తర్వాత వచ్చి వాస్తు గారు భోజనం మాకు ఒకసారి పెడితే మంచిది అనిపిస్తుంది. నేను కూటం పెట్టింది దీనికోసం, భోజనం కోసం. దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చూశాడు. సరే దేవుడు పని దేవుడు చాలా గొప్పగానే చేసుకున్నాడు. అక్కడ అద్భుతంగానే జరిగింది. అక్కడికి సంతోషమే కదా. భోజన విషయం అంట ఏంటంటే భోజన విషయం ఏమైంది? అసౌకర్యంగా నచ్చల మరలా పాస్ ఏమంటే నువ్వు ఫోటోలు పెట్టుకున్నావు కదా, కొంచెంసారి పెట్టుకున్నానే ఇంకా దేని గురించి తెలుసుకోకూడదు మాకు ఈ మాటలు ఎక్కడ వాడబాకని చెప్పారు.
దేవుని స్తోత్రం. వాక్యంలో ఏముందంటే దేవుని గురించి మనము ఈ భోజనం బట్టి మెప్పు పొందమాటండి. తినకపోయినాను లేదంట, తిన్నాను ఎక్కువ లేదంట. తిన్నా బాగలేదు, తినకపోయినా నష్టమేమి లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. రోజు మీరు పంచపక్ష తలంలో పెడితే అవి విడిపోతాయా? అయితే ఇప్పుడు మనలో చెప్తూ ఉండాలి. ఏం ఉండాలండి? దేవుని వాటిని మీరు కలిగి ఉన్న వాటితో మీరు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రజలకి చుట్టూ ఉండడం లేదండి, చుట్టూ ఉండడం లేదు. ఇది గురించి తెచ్చుకుంటే చాలా విషయాలు వస్తాయి, ఇక బాగోదు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మహిమ ఉండాలి. దేవుని మందిరంలో దేవుని ప్రజలు చేరి దేవుని ఆరాధించాలి. ఎప్పుడు కూడా గానం ప్రతిగానాలు చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. అలా చేస్తుంటే ఆ దేవుని యొక్క మహిమను బట్టి ఇక్కడ రోగాలు మరి పోతాయి, దయ్యాలు పోతాయి, అనేకమైనటువంటి సమస్యలు తీర్చబడతాయి, సంతానం కలుగుతుంది. పిల్లల పాపలు మరి పురుషులై రక్షించబడతారు. అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. అవసరాలున్నా సరే ఆయన మహిమలో అనుకున్న ప్రతి అంశాన్ని కూడా ఆయన తీరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఘనత మహిమ యేసుకే చెల్లించెదము. టైం అయిపోయింది. ఆ టైం ప్రకారం నేను చేసుకున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. దేవుడు చదివి ఆశ్రయించుగాక. సంఘ కాపురికి ప్రత్యేక వందనాలు, అధ్యక్షుల వారికి వందనాలు, సంఘ పెద్దలకి వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి ఆయన దాసులు నిలబెట్టి మనతో మాట్లాడిన ప్రతి మాట నిరంతరం కాకుండా మన హృదయంలో భరించినట్లుగా ప్రభుని స్తుతించి కొద్ది నిమిషాలు మన చేతుల ఆకాశం చాపి కృతజ్ఞతాస్తుతులతో ప్రభుని పడదాం. అవకాశం నాకు ఇచ్చారు, సజీవులుగా ఉంచారు, ఆరాధించే ఇచ్చారు.
మందిరము మీరు మాకు అనుగ్రహించారు. 22 సంవత్సరములు ఆరాధిస్తూ మందిరంలో గడుపుతూ ఈ కృపను పొందుకునే భాగ్యం ఇచ్చారు. నూతన సంవత్సరం అనేక నూతన ఆత్మలతో ఈ స్థలాలు నింపబడును. ఈ అభిషేకం ప్రతి వారి మీదకి దిగి వచ్చును. ఆ గ్రామాలలో ప్రతి బిడ్డ రక్షించబడునుగా. అద్భుత కార్యాలు ధరించమని ప్రారంభిస్తున్నాం. మందిర ప్రతిష్ఠిత దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పరిచిన ఈ శాస్త్రమైన కృతజ్ఞత కూడికలో మీ దాసులు మాకు ఉన్నట్లు తీసుకొచ్చారు. వందనాలు. దాసులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రత్యేక ఆశీర్వాదాలు చిత్తమైతే మీరు ఆలస్యమైతే అనేక పర్యాలు మీరు కలిసి గుర్తించే కృపను సేవకు ఉండే కృపను ఇచ్చారు. వారి కుటుంబాలు వారి పరీక్షలు దీవించండి. క్షమించిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి. పిల్లలను సిద్ధపడుతుంది ప్రారంభించుతున్నాను. ఏ బిడ్డ ఏ అవసరతలు ఉన్నారు, ఏ కుటుంబ అవసరతలు ఉన్నారు, ప్రతి అవసరాన్ని తీర్చండి. నాయన సమృద్ధితో నెమ్మదితో నింపండి. పరిచయించడానికి మన కృపనివ్వండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను పరిచయం చేసిన మీ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నారు. కుటుంబాలను దీవించండి. ప్రయాణాలు సమస్యతో మాకు ఎంతబడి గుంపులు ఈ ఆశీర్వాదాలతో పంపించండి. క్షేమాన్ని భద్రతని ఇవ్వండి. కలిసి ఉండే పిల్లలు ఆయన రైతులు రాత్రులు కావాలి బస్సులు ఏ విధంగా వెళ్తున్నారు ప్రతి ప్రత్యేక క్షేమాన్ని భద్రతను ఆశీర్వాదాన్ని దాయించేవారు. మందిరాలు అనేక స్థలాల్లో కట్టబడి కూర్చొని అనేక ఆత్మలను నాయన మీరు తీసుకుని రమ్మని విస్తారమైన పరిచయం చేసే కృపను మాకు అందరినీ చేయకుండా ఏ సునామం దేవుని ప్రేమ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృప మన పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసం సమాధానం నడిపింపు కాపుదల భద్రత మనందరకు లోకంలో సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా మనం ప్రేమించి మన మధ్యకు వచ్చి ఆయన వాక్యం ఇచ్చిన ఆయన సేవకులకు పరిచయలకు కుటుంబాలకు కలిగిన సమస్తానికి మన పరిచర్యలకు మన మందిరాలకు మన కుటుంబాలకు గ్రామాలకు పల్లెలకు పట్టణాలకు రాష్ట్రాలకు దేశాలకు కలిగిన సమస్తాన్ని సదాకాలంతో నేను నడిపించుగాక.